లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం, పాండురంగాపురం, నంద్యాల జిల్లా. ప్రతి మంగళవారం మన ఆలయంలో అన్నప్రసాద వితరణ కలదు. ఈరోజు అన్నప్రసాద వితరణదాతలు శ్రీ ఎన్ గోపాలయ్య గారి కుటుంబం, నంద్యాల. भगवान् कलियुग कमलानना श्री हरि विष्णु नररूप नारायणा. भगवान् कलियुग कमलानना श्री हरि विष्णु नररूप नारायणा. नारायणा हरि नारायणा, नारायणा हरि नारायणा, नारायणा हरि नारायणा, नारायणा हरि नारायणा. भगवान् कलियुग कमलानना श्री हरि विष्णु नररूप नारायणा. वैदर्भी प्रियपुत्र पुरुषोत्तमा, वैदर्भी प्रियपुत्र पुरुषोत्तमा, हे वरराजतनया शङ्कर मित्रमा. प्रभु पावना हे जगजीवना, प्रभु पावना हे जगजीवना, हे जगन्नाथ श्रीनाथ जनार्दना, हे जगन्नाथ श्रीनाथ जनार्दना. भगवान् कलियुग कमलानना श्री हरि विष्णु नररूप नारायणा. सुर गणपति सुन्दर केशं ऋषि ऋषि गणपति यज्ञ समानं भव भव गणपति पद्म शरीरं जय जय गणपति दिव्य नमस्ते. जय जय गणपति दिव्य नमस्ते. गणपति ताळं, गणपति ताळं, गणपति ताळं, गणपति ताळं. गजमुखवक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिमीशप्रियम्. ओम हनुमते नमः. ओम मारुतात्मजाय नमः. ओम रक्षो विध्वंसकारकाय नमः. ओम परविद्या परिहाराय नमः. ओम परशौर्य विनाशनाय नमः. ओम परम मंत्र निराकर्त्रे नमः. ओम परयंत्र प्रवेदकाय नमः. ओम सर्वग्रह निवारिणे नमः. ओम भीमसेन सहायकृते नमः. ओम सर्वदुःखहराय नमः. ओम सर्वलोकचारिणे नमः. ओम मनोजवाय नमः. ओम पारिजात दुम्रूढस्ताय नमः. ओम सर्वमन्त्रस्वरूपिणे नमः. ओम सर्वतन्त्रस्वरूपिणे नमः. ओम सर्वयन्त्रात्मिकाय नमः. ओम तत्त्वज्ञानप्रदाय नमः. ओम सीतादेवी मुद्रप्रदायकाय नमः. भगवान् कलियुग कमलानना श्री हरि विष्णु नररूप नारायणा. आरती गाए नाम जपे सब तेरा,
जपे सब तेरा आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा प्रेम लिए हृदय में समाए प्रेम लिए हृदय में समाए तू सच्चिदानंद मेरा तू सच्चिदानंद मेरा आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा शरण कमल में शरणागति दो शरण कमल में शरणागति दो जीवन सफल हो मेरा जीवन सफल हो मेरा आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा जीवन मुक्ति हर मन पाए जीवन मुक्ति हर मन पाए जीवन मुक्त हो मेरा जीवन मुक्त हो मेरा आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा आनंद मंगल आरती गाए नाम जपे सब तेरा ఇప్పుడు భగవాన్ చేసిన అద్భుతం మీతో ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా అద్భుతంగా జరిగింది. ఎలా జరిగిందంటే నాకు ఆశ్చర్యం వేసింది. పైన ఇప్పుడు ఇది మనము అంటే బండి మీద పోయినప్పుడు ఇది పెట్టుకుంటే ఎంత టైట్ అయిపోతుందో, ఈ హెల్మెట్ పెట్టుకుంటే టైట్ అయిపోతుంది కదమ్మా, ఈ తల భాగం అంతా పూర్తి టైట్ అయిపోయింది. అసలు ఎంత టైట్ ఏంటి ఇట్లా అనిపిస్తుంది అనమాట. అంత టైట్ చేసినాడు. తర్వాత లాస్ట్న అది సుగంధ పరిమళం అంటారు కదా, అట్లా వాసన కూడా వచ్చేసేసింది. అంత గొప్ప బ్రహ్మాండమైన అద్భుతమైన భగవాన్ ప్రాసెస్ చేశారు అనేది చాలా నిదర్శనం చూశాను. అంటే భగవాన్ వచ్చేసి ఆ పరమ చైతన్యము ఈ తలభాగం అంతా టేకవ్ చేసేసుకున్నది. ఇక ఏమీ లేదు, నాకు తలంతా పట్టేసేసింది. ఇట్లా వచ్చేసేసి ఆ లోపల ఇంకా భగవాన్ లోపల అంత ప్రాసెస్ చేసినట్టున్నాడు. అంత గొప్ప అద్భుతంగా జరిగిపోయింది. నమస్తే అందరికి మనుషులు. మా కాలు నరము పట్టుకునేది బాగా డాక్టర్ కాడికి పోయినాను. 3 వారాలు కోడలు తీసినారు, చెర్రీ తీసినారు, అన్నీ తీసినారు. ఏం కాలేదు. అదే మాత్రలు వేసుకున్నాక అదే ఒక వారం 2 వారాలు అట్లనే వేసుకుంటున్నాను. ఇట్లా వారం వెళ్ళిపోతూనే ఉన్నాను ఇంకా అమ్మకాడికి. నేను వచ్చిన రకంగా ఇల్లు తాగుతున్నాను, అమ్మ నీళ్ళు అన్నీ తాగుతున్నాను. బాగా నేను నాకేమో ఇప్పటికేమో మిగతా వరకేమో ఒక బాగా ఉంటున్నాను. అమ్మాయి వచ్చినప్పుడు నేను చూశాను. మా సొంత గ్రామం అయితే ఇక్కడ చింతపట్టు ఇచ్చాడు. కట్టబెట్టుకొని వస్తుంది. ఏమ్మా ఇట్లా అయిందంటే, ఏమయ్యా నరం పట్టేసింది నాకు, హాస్పిటల్లో ఎన్ని చోట్ల తిరిగినాను, అందరూ బాగుంది అని చెప్పారు కానీ ఏమీ లేదు, మాత్రలు ఇస్తున్నారు కానీ ఏం నాకు నొప్పి తగ్గడం లేదు. అయ్యా డాక్టర్ కాడ ఏం లేదని చెప్పారంట. వీడికి వచ్చినాక సంకల్పం తీసుకోమంటే 7 వారాలు సంకల్పం తీసుకున్నారట. తీసుకున్న తర్వాత అమ్మాయి కూడా అన్నప్రసాద వితరణకు చేస్తామని చెప్పేసి సంకల్పం చేశారు. చేసినాక ఈరోజు అమ్మాయి స్టిక్కు తీసుకొని రావడం లేదు, కూర్చుంటుందంటే ఎంత గొప్ప భాగ్యం. కింద కూర్చొని చేస్తుందంటే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు అమ్మా భగవాన్. చూడండి, మరి డాక్టర్లు చుట్టూ తిరిగినా నయం కాండి, స్టిక్కు పట్టుకొని వచ్చే మనిషి ఈరోజు స్టిక్కు లేకుండా నడవగలుగుతుంది, కింద కూర్చుంటుంది, వస్తుందంటే అమ్మా భగవాన్ అన్నప్రసాద వితరణ చేసిన ఎంత గొప్ప భాగ్యము చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తించాలి. 7 వారాలు వచ్చారా అంటే మేము చూడడం 3-4 వారాలు పనుకున్నప్పుడు నేను చూశాను. అంతే, కనీసము కళ్ళు తెరచకుండా ఉంది, శరీరం కదిలించకపోతుంది. అలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. భగవాన్ కోరుకున్నారు 7 మంగళవారం తిరుగుతామని చెప్పేసి. పోయిన వారమో అంత ముందు వారమో లోపల అన్నప్రసాద వితరణ కూడా డబ్బులు కట్టి చేయించుకున్నారు. ఈరోజు మరి నడవగలుగుతుంది, తిరుగుతుందంటే మీ అందరూ చూడండి ఎంత గొప్ప భాగ్యం. అమ్మా భగవాన్ ఈ ఆలయానికి వచ్చిన వారికి ఎంత అద్భుతం చేస్తున్నాడు. థ్యాంక్ యూ పరంజ్యోతమ్మ, భగవాన్ ఇంత అద్భుతం చేసినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు సీతమ్మ. నా కూతురికి ఆరోగ్యం బాగా లేకపోయింది. కడుపు నొప్పి అని అల్లాడుతున్నాను. అది ఇంకా కడుపు నొప్పి అడ్మిట్ వచ్చాను, ఆపరేషన్ చేయాలా అన్నాను. ఇంకా అది బాగుంది. వచ్చినాక 6 వారాలు అయి నేను తిరగబడి శ్రావంతి బాగుంది ఇప్పుడు. మా ఊరి పేరు పెద్ద కొట్టాల.
మా దుర్గకు పానం బాలేకపోతే మేము పెద్ద హాస్పిటల్ పోయి నేను అమ్మ బావాన్ని మొక్కున్నాను. నా దుర్గమ్మకు బాగా అయితే కనుక నేను అక్కడికి వచ్చి 7 వారాలు తిరుగుతానని మొక్కున్నాను, మనసులో ప్రార్థించినాను అమ్మవారిని. నా దుర్గమ్మకు బాగా అయింది. మా మనవరాలు వచ్చేసింది ఇప్పుడు గుడికి. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు నడకలేక జ్వరంతో వణికి అసలు ఇంజక్షన్లు రుచుతుంటే అల్లాడిపోయింది. ఈ పాపనే పడిపోయింది అసలు మంచం మీద, అంత జ్వరం వచ్చి అల్లాడిపోయిన దుర్గ ఇప్పుడు నా దుర్గతో నేను అమ్మకాడికి వచ్చేసినాను. అమ్మా భవానికి జై, అమ్మా భవానికి జై, అమ్మా భవానికి జై. ఆ పాపకి పూర్తి జ్వరం వచ్చి పడిపోయి ఉన్నది. అక్కడ 7 వారాలు వస్తానని చెప్పి ప్రార్థన చేసుకున్నది. కంప్లీట్గా హీల్ అయిపోయి ఇప్పుడు తను ఎత్తుకొచ్చి ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చేసింది. సో దేవుడు అద్భుతాలు అమ్మా భగవానికి జై. సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ సత్యలోకవాసుడా శ్రీమన్నారాయణ, సత్యలోకవాసుడా శ్రీమన్నారాయణ. అమ్మతో వచ్చావా దర్శనమిచ్చావా, అమ్మతో వచ్చావా దర్శనమిచ్చావా. ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ